అందమైన దస్తూరికి కేర్ ఆఫ్ రాంపల్లి విజయభాస్కర్. వేలాది మంది స్టూడెంట్స్, ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు. రాత మార్చే చేతిరాతకు ఆయన ఓ కింగ్ మేకర్. ఇవాళ ప్రపంచ చేతిరాత దినోత్సవం పురస్కరించుకుని ఆ సర్కారు బడిపంతులు గురించి సమాజానికి తెలిసేలా స్వరాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. హనుమకొండ జిల్లా ఐనవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న రాంపల్లి విజయభాస్కర్ బోధించేది ఇంగ్లీష్. విద్యార్థులకు అందమైన దస్తూరి కోసం తెలుగులో శిక్షణ. గత 20 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థులకు విధులు నిర్వర్తిస్తూనే కాలిగ్రఫీపై అందమైన చేతిరాత కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. చదువు ఒక్కటే కాదు, మంచి మార్కులు రావాలంటే అందమైన చేతిరాత ముఖ్యమని విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుని శిక్షణలో అందమైన చేతిరాత రాయడంలో నిష్ణాతులైన వందలాది మంది విద్యార్థులు. విద్యార్థుల చేతిరాతకు సంబరపడుతున్న పేరెంట్స్, ఉపాధ్యాయుని కృషిని మెచ్చుకుంటున్న పేరెంట్స్, తోటి ఉపాధ్యాయులు. అందమైన అక్షరాలు రాయడానికి చక్కని మెలకువలు నేర్పుతున్న విజయభాస్కర్. ఎన్నో ప్రశంసలు, మరెన్నో అవార్డులు. అందమైన దస్తూరికి అడ్రస్గా మారిన విజయభాస్కర్ సొంతం. సమాజం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుడు చేస్తున్న ప్రత్యేక శిక్షణకు మనమంతా హెడ్స్ ఆఫ్ చేయాల్సిందే. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు మందసింధు. నేను జెడ్పీహెచ్ఎస్ ఐనవోలులో 10వ తరగతి చదువుతున్నాను. నా రైటింగ్ అంతకుముందుకు బాగా రాకపోయేది. విజయభాస్కర్ సార్ వచ్చాక నా హ్యాండ్ రైటింగ్ ముత్యాల్లా మారింది. ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అచ్చం ప్రింట్ లాగా ఉంది అంటున్నారు. నాకు ఎగ్జామ్స్లో కూడా చాలా మంచి మార్కులు వేస్తున్నారు. ఇంటి దగ్గర అమ్మ నాన్న కూడా చాలా బాగుంది అంటున్నారు. ఇంకా ఫ్యూచర్లో నేను బాగా చదువుతాను. నా చదువుతో పాటు రైటింగ్ కూడా తోడైంది. నేను ఫ్యూచర్లో అభివృద్ధి చెందుతానని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు బరిగెల అమూల్య. నేను జెడ్పీహెచ్ఎస్ ఐనవోలులో 9వ తరగతి చదువుతున్నాను. ఇంతకుముందు నా హ్యాండ్ రైటింగ్ ఏం బాగా ఉండకపోయేది. విజయభాస్కర్ సార్ వచ్చాక నా హ్యాండ్ రైటింగ్ చాలా అందంగా మారింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మెచ్చుకుంటున్నారు. ఎగ్జామ్లో కూడా మార్కులు మంచిగా వేస్తున్నారు. ఇంటి దగ్గర అమ్మా నాన్నలు కూడా మెచ్చుకుంటున్నారు. సార్ ఇంకా అందరికీ నేర్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు రాయపురం అరవింద్. నేను జెడ్పీహెచ్ఎస్ ఐనవోలు స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. నా హ్యాండ్ రైటింగ్ అంతకుముందు బాగోలేదు. విజయభాస్కర్ సార్ వచ్చాక నా హ్యాండ్ రైటింగ్ బాగుంది. నా హ్యాండ్ రైటింగ్ చూసి అందరూ మెచ్చుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయులు గారు మెచ్చుకున్నారు. నా హ్యాండ్ రైటింగ్ ప్రింట్ లాగా వస్తుందని ఉపాధ్యాయులు చెప్తున్నారు. నా ఫ్రెండ్స్ కూడా బాగా రాస్తున్నావు అని చెప్పారు. నా హ్యాండ్ రైటింగ్ చూసి ఎగ్జామ్స్లో బాగా మార్క్స్ చేస్తున్నారు టీచర్స్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు రాంపల్లి విజయభాస్కర్. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా జెడ్పీహెచ్ఎస్ ఐనవోలులో పనిచేస్తున్నాను. నేను ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన నాటి నుంచి హ్యాండ్ రైటింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం అనేటువంటిది నాకు ఒక అలవాటుగా మారింది. నా విద్యార్థుల యొక్క హ్యాండ్ రైటింగ్ అచ్చుగుద్దినట్టుగా తయారు చేయడం అనేటువంటిది నాకు చాలా ఇష్టం. నా జెడ్పీహెచ్ఎస్ ఐనవోలు విద్యార్థులందరూ కూడా చాలా అద్భుతంగా ముత్యాలాగా రాస్తారు. మా ప్రధాన ఉపాధ్యాయులు గారు, తర్వాత మా ఉపాధ్యాయుని బృందము నాకెంతో ప్రోత్సాహం అందిస్తూ పిల్లలకు ఎప్పుడు హ్యాండ్ రైటింగ్ క్లాసులు నేను కండక్ట్ చేస్తానన్నా కూడా వారి క్లాసులు నాకు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. చిన్నారి విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను ఐనవోలు స్కూల్ హెడ్ మాస్టర్ను. నా పేరు వెంకటేశ్వర్లు. నేను ఈ పాఠశాలకు వచ్చి దాదాపు సంవత్సరంన్నర అవుతున్నది. అది నాతో పాటు ఒక సంవత్సరం క్రితము విజయభాస్కర్ ఎస్ఏ ఇంగ్లీష్ గారు ఈ పాఠశాలకు రావడం జరిగింది. వారు ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత వారిలో కాలిగ్రఫీ అంటే అందమైన చేతిరాతతోని పిల్లలలో వారికి చాలా ఆసక్తిని కనబరిచి ఆసక్తిని రేకొత్తించి
వారికి అందమైన చేతిరాతను నేర్పడం జరిగింది. వాళ్ళు విత్ ఇన్ షార్ట్ టైంలో అందరూ కూడా దాదాపు మా స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఒకరిద్దరు తప్ప మిగతా అందరి పిల్లలు మంచి అందమైన చేతిరాతను నేర్చుకొని ఇప్పుడు వారి యొక్క ఇంటి దగ్గర హోంవర్క్లు కానీ క్లాస్ వర్క్లు కానీ ప్రతిదీ కూడా చాలా అందంగా రాస్తున్నారు. నిజంగా అది చాలా అద్భుతము. ఎవరు కూడా మేము ఊహించలేదు. పిల్లలలో కూడా అది చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఒకరిపై ఒకరు పోటీ పడుకుంటూ చేతిరాతను చాలా వాళ్ళు అందంగా రాస్తున్నారు. ఇది రియల్లీ యాక్సెప్ట్ టు మిస్టర్ విజయ్ భాస్కర్. అది ఇట్లా పిల్లలు నేర్చుకోవడం వల్ల వారికి ముందు ముందు కూడా మంచి ఫలితాలు రాబోతుంటాయి. పరీక్షలలో కానీ ఇతరత్ర కానీ అది బాగుంటుంది. సో అందరు పిల్లలు నేర్చుకోవాలని నా యొక్క అభిప్రాయం.